నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. గుమగుమలాడే దోసకాయ ఎండినెత్తళ్ళ కూరండి, అందరికీ తెలిసిందే. కాకపోతే నేను చాలా సింపుల్గా మీకు ఎటువంటి నీచు వాసన రాకుండా, చేప విడిపోకుండా మంచి టేస్టీగా ఎలా చేయాలో మా పద్ధతిలో మీకు ఈరోజునైతే చేసి చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్కాలోకి అయితే అదిరిపోతుంది. చపాతీ కన్నా వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ ఎండినెత్తళ్ళ కూర చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినగలిగేంత చక్కగా, అంటే కారం కొంచెంగా వేసుకోవాలి, మరీ ఎక్కువగా కాకుండా. అప్పుడు వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అస్సలు నీచు వాసన రాదండి. ఎటువంటి మసాలాలు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇందుకోసం నేను ఒక 1/2 కేజీ దోసకాయలు తీసుకొని, చెక్కు తీసుకొని, మధ్యలో పిక్కలు తీసేసుకొని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకున్నాను. అట్లాగే ఒక 30 ఎండునెత్తలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మాత్రమే నానబెట్టుకోవాలి. ఎక్కువ నానబెట్టుకుంటే విడిపోతాయి. ఒక 5 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఉల్లిపాయ, మెయిన్ టమాటా అండి. మీడియం సైజ్ టమాటా 5 ఉండాలన్నమాట. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండునెత్తలన్నింటినీ వేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే ఆయిల్లో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఎండు చేపల కూర ఏదైనప్పటికీ కరివేపాకు వేసుకొని మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర కన్నా. ఇది కూడా కొంచెం అంత ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోని కొంచెం అంత పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత 5 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడే ఉప్పు వేసేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ అయితే. అంతా బాగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా టమాటా అంతా మంచి గుజ్జులాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. తర్వాత దీన్ని కూడా హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. దోసకాయ అనేది ఒక 50% మనకి మగ్గిపోతుంది. తర్వాత ఇందులోని ఒక 1 స్పూన్ కారం అయితే వేస్తున్నానండి, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు కూడా దీన్ని అంతటిని మరలా కలిపేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. తర్వాత నెత్తళ్ళు కూడా వేసేసుకోవాలి. నెత్తళ్ళు వేసేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే మన ఎండునెత్తళ్ళు దోసకాయ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. వేడి వేడి అన్నంలో కానీ పుల్కాలోకి చాలా చాలా బాగుంటుంది. మనం పుల్కాలోకి పప్పు చాలామంది ఎక్కువగా తింటారు కదా. నాన్ వెజ్ తిన్న వాళ్ళైతే ఇలాగా దోసకాయ ఎండునెత్తల కూరని పుల్కాలోకి సర్వ్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి నేను చేసిన ఈ సింపుల్, ఎటువంటి మసాలాలు వేయకుండా దోసకాయ ఎండునెత్తల టమాటా కూర మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ